అనేది దందాజ్ మనం మామూలుగానే ఒక కమెడియన్గా ఒక యాక్టర్గా సైడ్ ఆర్టిస్ట్గా చూసాము. కానీ ఈ మూవీతో మాత్రం ఒక డైరెక్షన్ చేశారు, చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ ఫీల్ గుడ్ ఎమోషన్తో చాలా బాగా మంచి కాన్సెప్ట్తో వచ్చారు. సముద్రం కానీ పాట కానీ లేకపోతే దందాజ్ కానివ్వండి, లేకపోతే తీసుకున్న ఏదైతే స్టోరీ ఉందో డైలాగ్స్ ఉందో స్క్రీన్ ప్లే కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానీ ప్రతిదీ అసలు మన రియల్ లైఫ్లో జరిగిన ఏదైతే మనం ఒక ఫాదర్తో కానివ్వండి, ఒక మదర్ కానివ్వండి, ఒక సన్ కానివ్వండి, రియల్ లైఫ్లో ఎలాగైతే జరుగుతున్నాయో రియల్ ఇన్సిడెంట్స్ మన నిజ జీవితాల్లో అదే స్టోరీ మనకి స్క్రీన్ని చూపించారు. ఎక్కడ కూడా మనకి ఒక బోర్ కొట్టదు. ఎందుకనంటే ప్రతి సీను చాలా ఇంపార్టెంట్. ప్రతి సీను మనకి కూర్చున్నంతసేపు ఎంతసేపు ఏం జరుగుతుందో ఒక ట్విస్ట్తో మనం గ్యారెంటీగా ఉంటాము. తర్వాత ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కానివ్వండి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్. ప్రతి ఒక్కరు ఏడుస్తారండి. ఇంత బాగా చేశారనేసి దందాజ్ యాక్చువల్గా తెలియదు, చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. వన్ వర్డ్ చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే రివ్యూ బయట పెట్టకూడదు. సినిమా ఈరోజు నైట్ ప్రీమియర్ కూడా జరగబోతుంది త్రిబుల్ కూడా. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఫాదర్ కానివ్వండి, సన్ కానివ్వండి, ఇంట్లో ఉన్న మదర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని ఓటీటీ మూవీ చూసే సినిమా అయితే కాదనండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరికైనంటే సముద్ర గారు కానీ. ఎందుకంటే సముద్ర గారు కానీ ఈ సినిమాకి 35 days కాల్ షీట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఒక మహేష్ బాబు కానివ్వండి, లేకపోతే చాలా మంది సీనియర్ యాక్టర్స్తో చాలా విలన్ క్యారెక్టర్స్ చేశారు, మంచి యాక్టర్స్తో ఇప్పుడు చేశారు. అలాంటి యాక్టర్ ఈరోజు ఒక ధన్రాజ్ లాంటి ఒక యాక్టర్ వెళ్ళి ఒక కథ చెప్పగానే వినగానే ఆన్ ది స్పాట్ వినకుండా ఏది వెనక ముందు ఆలోచించకుండా ఒక కథ వినగానే ఆయన యాక్టర్ చేసి సరే నేను చేస్తానని చెప్పగానే ప్రీవియస్ కాంబినేషన్ ఒక విమానం అని వచ్చింది. ఆ విమానం కూడా చాలా ఎమోషనల్ ఉంటుందండి. విమానం మీరు అందరూ చూసింటారు, అందరూ ఇష్టపడి ఉంటారు, చాలా అప్రిషియేట్ చేస్తుంటారు. అలాంటి దాని తర్వాత మళ్ళీ రెండో కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ వచ్చింది. ఈ సినిమాలో ఒక ధన్రాజ్ కానివ్వండి, ఒక లేకపోతే సముద్ర కానివ్వండి, వాళ్ళు వచ్చి కాంబినేషన్లో కొన్ని సీన్స్ ఉన్నాయండి, చాలా బాగా తీశారండి. ఆయన కథ విధానం కానివ్వండి, లేకపోతే రాసుకునే డైరెక్షన్ కానివ్వండి, అసలు ఏదైనా కూడా మనకి ఎక్కడ కూడా పోర్ కొట్టదు. ఎందుకంటే మనకి రియల్ లైఫ్లో జరుగుతుంది కూడా, ప్రజెంట్ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆ జరిగేదే ప్రతి ఒక్కరు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకొని మీ నాన్నలు కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా మీ నాన్న పక్కన కూర్చోబెట్టుకొని చూడండి. లేదంటే ఎవరైతే కొంతమంది నాన్న కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు, ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరు ఫాదర్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే మనకి బ్యాక్ సపోర్ట్ ఫస్ట్ ఫాదర్ కూడా ఉంటారు. ఏదైనా ఒక ముందు ఒక పని చేయాలంటే మనకి ఫాదర్ కూడా సపోర్ట్ ఉండాలి. ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా చాలామంది తండ్రిని ఇష్టపడరండి. చాలామంది తండ్రిని కూడా నెగిటివ్గా కొందరు, అంటే ఆస్తి గురించి కొన్ని ఆస్తి తదాలు ఎక్కువ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టండి. జీవితంలో మనకి ఫస్ట్ మనం కన్నా తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, మనకి ఎంతో జీవితం ఇచ్చారు. జీవితంలో ఇలా ఉండాలా, మనకి మనం ఏదైనా చేయాలనుకునేది మాత్రం వాళ్ళు ఎప్పుడు మనకు మీరు ముందుకు వెళ్ళండి, బ్యాక్ సపోర్ట్ వాళ్ళు ఉంటారు. అలాంటిది మనం ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించడం కానీ, లేకపోతే వాళ్ళ మీద గొడవ పడడం కానివ్వండి, విసుక్కోవడం ఇవన్నీ కూడా చేయకండి. ఎందుకంటే ఫాదర్ మాత్రం అండి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఎంత పెద్ద పని చేయాలన్నా కూడా వితౌట్ వాళ్ళ పర్మిషన్ మనం ఏది చేయలేము. మంచి సజెషన్స్ ఇస్తారు. లైఫ్లో మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళని మనం ఇష్టపడతామనంటే వాళ్ళు కొన్ని మన లైఫ్లో మనం అనుకుంది కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాడు అనుకుంది మంచి సాధించాలా, జీవితంలో మంచి గోల్, అంటే దాన్ని ఏమంటారు, వాడి లైఫ్ ఎప్పుడు కూడా చెడిపోకూడదు, వాడు ఎప్పుడు బాగుపడాలి అని కోరుకునే వ్యక్తులలో ఇద్దరండి. ఒకటి ఫాదర్ అండ్ మదర్ అండి. తర్వాత ఎప్పుడు ఆస్తి కాదండి ఇంపార్టెంట్, డబ్బు ఆస్తి అనేది ఎప్పుడు ఉండకూడదండి. జీవితంలో మంచి అనేది ఉంటే 10 గొప్పగా చెప్పుకుంటారు. జీవితంలో మంచి పేరు సాధించాలండి, డబ్బు కాదండి. ప్రతి సినిమాలో ఒక కాన్సెప్ట్ కానీ, డైలాగ్ కానీ ధన్రాజ్ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ధన్రాజ్ రాసుకున్న కథ కానీ, డైరెక్షన్ కానీ ఏదో ఒక 2-3 సినిమాలు చేసే ఒక ఫీలింగ్ ఈ సినిమాలో మనకు స్క్రీన్లో కనపడుతుంది. డైరెక్షన్ కానీ, స్క్రీన్లో కానివ్వండి, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానివ్వండి, లాస్ట్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అండి. ఎందుకనంటే నాన్నని ఎంత బాగా అర్థం చేసుకుంటాడు. ఏదో వాళ్ళ కోరికల కోసము చాలా తప్పమాడుతుంటాడు, కానీ అవన్నీ పక్కన పెట్టుకొని వాళ్ళ నాన్న ఏంటో అనేది క్లైమాక్స్లో వాళ్ళంతటా బాగా తెలుసుకొని వాళ్ళ నాన్న అర్థం చేసుకొని లాస్ట్లో చాలా బాధపడతాడు. అలాంటిది ఈ స్క్రీన్ మీద రాసుకున్న కథ కానివ్వండి, ఏదైనా ఇంకా ప్రతి ఒక్కటి A to Z లెంత్ టైం చాలా తక్కువ ఉంది. ప్రతి ఒక్కరు చూడండి ప్లీజ్. ఏదైనా కానివ్వండి రెస్పెక్ట్ అయితే ఇవ్వండి ఫాదర్స్కి ఈ సినిమాకు డెడికేట్ చేస్తున్నాను. సముద్ర గాని మాత్రం అనేది చాలా మంచి ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ధన్రాజ్ గారు కూడా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి చాలా సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే మనం జబర్దస్త్ నుంచి చూసాము, తను పెద్ద హీరోస్తో మంచి యాక్టింగ్ చేశారు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, మంచి ఆర్టిస్ట్. అలాగే ఈ సినిమా డైరెక్షన్ చేశారంటే మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ధన్రాజ్. ఈరోజు నేను చెప్తున్నాను, స్క్రీన్ మీద చూసినంతసేపు ఎంత బాగా ఉందనంటే చూసినంతసేపు డైరెక్షన్ చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు. ఏదో నేను ఇప్పుడు అది కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ధన్రాజ్ గారు కూడా అదే మాట చెప్పాను, సార్ మీ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిన మీడియా షో చూసిన తర్వాత కూడా సార్ ధన్రాజ్ గారు మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి సినిమాలు మీరు ఈరోజు ఒక ఫాదర్ తన గురించి ఒక కాన్సెప్ట్ చేశారు, నెక్స్ట్ ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ మూడుతారండి. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు. మీ వెంట మీ అందరికీ సపోర్ట్ ఉంటుంది. మీకు సపోర్ట్ మాత్రం థ్యాంక్ యూ సో మచ్.